హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాబేజీ మంచూరియన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఈవినింగ్ టైంలో మనం పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ క్యాబేజీని తీసుకోవాలండి. నేను ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకున్నానండి. దానిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అది 2 కప్స్ అయిందండి. అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ వేసి క్యాబేజీకి కలుపుకుంటే అవి మనం మంచూరియన్ చేసినప్పుడు ఎలాంటి సాస్ లేకుండా కూడా వట్టివి తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ గరం మసాలా వేయడం వల్ల. ఇప్పుడు అందులో మనం 2 కప్స్ క్యాబేజీ తురుము తీసుకున్నాం కదండి. 3/4 కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 3/4 కప్ మైదాను కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా 3/4 కప్ మైదా అండ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తంను కలిపి ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా చేసుకోవాలి. నేను చూపించిన వాటితో పర్ఫెక్ట్గా ముద్ద వచ్చేసిందండి. మీకు ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ మైదా యాడ్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా బాల్స్ వచ్చేసాయి. ఇలా ఒక్కొక్కటిగా బాల్స్ చేసుకొని ముద్దని మొత్తం బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా బాల్స్ మొత్తాన్ని వేసుకోవాలి. బాల్స్ వేసిన వెంటనే కదపకూడదండి. బబుల్స్ వస్తున్నాయి కదా, అవి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మనం కదుపుకోవాలి. అప్పుడు బాల్స్ పగిలిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బాల్స్ మొత్తం వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని హై ఫ్లేమ్కి టర్న్ చేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన బాల్స్ని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. పర్ఫెక్ట్గా వచ్చాయండి క్యాబేజీ బాల్స్. ఇలా పక్కకు తీసి పెట్టుకొని ఆయిల్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం 2 to 3 టేబుల్ స్పూన్ చిన్నుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత
అందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్ క్యాప్సికమ్ని తీసుకోవాలి. ఇది నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి, మీడియం సైజ్ క్యాప్సికమ్. కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ టమోటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటో కెచప్ని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. చూడండి, ఇది మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ మొత్తం థిక్గా రావాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చాలా థిక్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ మంచూరియన్ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇలానే మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.